తగ్గటం లేదు. అందరి దృష్టి రెండో దశ చర్చలపైనే పడింది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కాల్పుల విరమణ గడువు ఏప్రిల్ 21తో ముగియనుంది. దీంతో ఆ తర్వాత ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇస్లామాబాద్ వేదికగా మొదటి విడత చర్చలు విఫలమయ్యాయి. రెండో విడత చర్చలపై అమెరికా ప్రెసిడెంట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులు అద్భుతంగా ఉండబోతున్నాయన్నారు ట్రంప్. అలాగే నాటోపై కస్సుబుసుమన్నారు అగ్రరాజ్య అధినేత. అమెరికాకు అవసరమైనప్పుడు నాటో కూటమి అండగా లేదని ఆరోపించారు ట్రంప్. కొద్ది రోజులుగా హార్మోజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు అమెరికా తంటాలు పడుతోంది. అందుకే మరో జలసంధిపై ట్రంప్ కన్నేశారు. కీలక జల మార్గమైన మలక్కా జలసంధిలోనూ తమకు ఎదురు లేకుండా చూసుకునేందుకు అగ్రరాజ్యం పావులు కదుపుతోంది. ఇండోనేషియాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా, ఇండోనేషియా దేశాల రక్షణ మంత్రులు రహస్యంగా భేటీ కావడంతో ఊహాగానాలు ఎక్కువయ్యాయి. మలక్కా జలసంధి ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ల మీదుగా సాగుతుంది. భారత్కు చేరువలో ఉంది. సోమవారం అమెరికా, ఇండోనేషియాల మధ్య రక్షణ సహకార ఒప్పందం కుదిరింది. ప్రపంచ వాణిజ్యంలో 40% మలక్కా జలసంధి మీదుగా సాగుతోంది. హార్మోజ్ నుంచి ప్రధానంగా చమురు, ఎరువుల రవాణా జరుగుతుండగా మలక్కా మార్గంలో చమురు దిగుమతులతో పాటు కార్లు, సెమీకండక్టర్లు, యంత్ర సామాగ్రి రవాణా అవుతోంది. చైనా, జపాన్ దేశాల ఎగుమతి దిగుమతులకు మలక్కా ప్రధాన కేంద్రం. హార్మోజ్, మలక్కా జలసంధులపై పట్టు సాధిస్తే ఆసియా ఎగుమతి దిగుమతి మార్గాలపై వాషింగ్టన్ ఆధిపత్యం సాధించినట్లే. హార్మోజ్ కంటే మలక్కా జలసంధి డ్రాగన్ కు ప్రధానం. అందుకే అక్కడ అమెరికా ఉనికిని బీజింగ్ చూస్తూ ఊరుకునే అవకాశం లేదు. ఇప్పటికే పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో మ్యాపింగ్, పర్యవేక్షణ ముమ్మరం చేసింది. ట్రంప్ టార్గెట్ నెరవేరడం అంత ఈజీ కాదు. అలాగే ఇండోనేషియా, సింగపూర్ మధ్య వివాదాలున్నాయి. అమెరికాకు మిత్రదేశమైన సింగపూర్ మలక్కా జలసంధి వల్ల కలిగే వ్యాపార ప్రయోజనాల్లో సింహభాగాన్ని పొందుతోంది. ఇక ఇండియా వాణిజ్యంలో 55% మలక్కా జలసంధి మీదుగానే జరుగుతోంది. జలసంధి ప్రారంభ బిందువు అండమాన్ నికోబార్ దీవుల దక్షిణ కొసకు దగ్గరగా ఉండటం చైనాకు ఆందోళన కలిగిస్తోంది. పోర్ట్ బ్లెయిర్ నుంచి మలక్కా జలసంధిని చేరుకోవడానికి 24 గంటల కంటే తక్కువ సమయం పడుతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ను బలోపేతం చేయడానికి ఇదొక ప్రధాన కారణం. అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా భారత్ సహకారం అవసరం. ట్రంప్ భవిష్యత్తులో ఏవైనా చర్యలు తీసుకోవాలని భావిస్తే ఆయన ప్రయత్నాలకు ఇండియా కేంద్ర బిందువు కావచ్చు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు అందే సత్యం గారు. సత్యం గారు నమస్కారం సార్. నమస్కారం సత్యం గారు, చైనా ఆర్థిక వ్యవస్థకు లైఫ్ లైన్ లాంటి ఈ మలక్కా జలసంధి పైన అమెరికా కన్ను వేయడానికి వెనక ఉన్నటువంటి వ్యూహాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు నియరెస్ట్ రైవల్ అదే సైద్ధాంతిక కానీ లేకపోతే ఆర్థికంగా కానీ 2 విధాల అమెరికాకు నియరెస్ట్ రైవల్ చైనానే. తర్వాత చైనాని కట్టడి చేయడానికి గత 2 దశాబ్దాలుగా విశ్వ ప్రయత్నం చేస్తుంది అమెరికా. అలా చేసినటువంటి ప్రయత్నాల్లో మొన్న ఆఖరి ప్రయత్నం టారిఫ్లు. టారిఫ్ ఇట్ ఈజ్ ఏ టూల్ ఫర్ స్టెబిలైజ్ ది వరల్డ్ ట్రేడ్.
వాస్తవానికి. కాబట్టి కానీ ట్రంప్ యూజ్డ్ యాజ్ ఎ వెపన్. మ్మ్. అట్లా ప్రపంచ వాణిజ్యాన్ని సుస్థిరం చేయడానికి టారిఫ్ ఒక సాధనం. కానీ టారిఫ్ మాత్రం ట్రంప్ మాత్రం ఒక వెపన్గా వాడాడు. ఓకే. డీస్టెబిలైజ్ చేయడానికి, స్టెబిలైజ్ చేయడానికి టూల్ అనుకుంటే డీస్టెబిలైజ్ చేయడానికి టారిఫ్ను వాడాడు. మ్మ్. కాబట్టి ఇవాళ $30 ట్రిలియన్ ఎకానమీ అమెరికా అయితే $21 ట్రిలియన్ ఎకానమీ చైనా. తర్వాత ఒక 7 ప్రైమ్ సెక్టర్స్కు విభజిస్తే 3 సెక్టర్స్లో చైనా ఓవర్టేక్ చేసింది అమెరికాని. ఇంకో 4 సెక్టార్స్ ఉంది. ఆ 4 సెక్టార్స్ అయితే అమెరికాను దాటేసి చైనా అగ్రదేశంగా మారుద్ది అనేది ఎకనామిస్టుల యొక్క అంచనా. ఇప్పుడు ఆ స్ట్రగుల్ నడుస్తుంది. మ్మ్. ఆ స్ట్రగుల్లో పోటీ పడకుండా అమెరికా చైనాని కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహం, చైనాకు పోటీగా మిగతా దేశాలను ఎంకరేజ్ చేయటం, తర్వాత చైనా ఎక్స్పోర్ట్స్ని పరిమితం చేయటం, తర్వాత చైనా ఈ ఈ టెక్నాలజీకి కానీ మిగతా కానీ అడ్వాంటేజెస్ ఉంటే వాటిని ప్యారిటీ లెవెల్కి తీసుకురావటం. ఇవాళ అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నం చైనాని కంట్రోల్ చేసే దాంట్లో ఒక ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు మనం వెస్ట్ ఏషియాలో హార్ముజ్ జలసంధి చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. మ్మ్. ఒకవేళ అది మూసేస్తే ఆల్టర్నేటివ్గా రెడ్ సీ లేదా సూయజ్ కెనాల ద్వారా మనం ట్రేడ్ చేయవచ్చు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ నడపవచ్చు. మ్మ్. అది కూడా మూసేస్తే త్రూ కేప్ టౌన్ ద్వారా అట్లాంటిక్ సీ నుంచి ట్రేడ్ జరపవచ్చు. ఖర్చు ఎంత అవుద్ది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత, ఈ పక్క పెడితే ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి. హార్ముజ్కి ఆల్టర్నేటివ్ సూయజ్ కెనాల్కి ఆల్టర్నేటివ్ కేప్ టౌన్. మ్మ్. ఇప్పుడు ఈ మూడిటి ద్వారా చేసేటువంటి వాణిజ్యం అంతా త్రూ మలక్కా పోవాలి, పర్టికులర్గా చైనా, జపాన్కు. కాబట్టి ఇవాళ మలక్కా వరల్డ్ ట్రేడ్ కాదు కానీ సీ ట్రేడ్, వరల్డ్ సీ ట్రేడ్లో 40% వాటా మలక్కాకు ఉంది. మ్మ్. కాబట్టి ఇలా 40% ట్రేడ్లో ప్రధానంగా చైనాకు జపాన్కి వెళ్ళే ఎగుమతులన్నీ త్రూ మలక్కానే వెళ్తాయి. దీనికి బోర్డర్స్ అటువైపు ఇటువైపు బోర్డర్స్ మలేషియా, ఇండోనేషియా, తర్వాత కొంతమేరకు సుమిత్ర దీవులు, మ్మ్. తర్వాత కొంతమేరకు సింగపూర్ లాంటివి ఉన్నాయి. వీటి ద్వారా ప్రయత్నం చేసే దాని మీద ఆధిపత్యం చెలాయిస్తే చైనా మీద ఆధిపత్యం చెలాయించవచ్చు, ఆర్థిక పోటీదారైనటువంటి జపాన్ మీద పెత్తనం చెలాయించవచ్చు, మ్మ్. లేదా వియత్నాం, థాయిలాండ్ ఇటువంటి దేశాల మీద కూడా పెత్తనం చెలాయించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ అమెరికా దీని మీద కూడా కన్నేసి దీన్ని కూడా కంట్రోల్ తెచ్చుకోవాలనుకుంటుంది. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు ఇండోనేషియాతో ట్రంప్ కుదుర్చుకున్నటువంటి ఈ రహస్య రక్షణ ఒప్పందం ఏదైతే ఉందో ఇది చైనాకు ఒక స్ట్రాటజిక్ సఫకేషన్ని కలిగించడానికి చేస్తున్నటువంటి వ్యూహంగా చూడొచ్చు అంటారా సార్? అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది సఫకేషన్కు చేసేటువంటి ప్రయత్నమే. ఎందుకంటే మిగతా 3 ఆల్టర్నేటివ్స్ నేను చెప్పాను కానీ నేను వెస్ట్ ఏషియాలో, అవును. ఆ ఆల్టర్నేటివ్స్ నుంచి వచ్చేటువంటి వాణిజ్యం అంతా త్రూ మలక్కాను జరగాలి. కాబట్టి మలక్కాని పట్టుకుంటే సీ ట్రేడ్ గొంతు పట్టుకున్నట్టే. మ్మ్. అది అమెరికా ఆధిపత్యం వహించడానికి ఇండోనేషియా తోటి ఒప్పందం చేసుకోవటం, అదవరకు సింగపూర్ ఫ్రెండ్లీ కంట్రీ, మలేషియాని కూడా దారిలోకి తెచ్చుకుంటే ఇప్పుడు చైనా కానీ జపాన్ని కానీ డిక్టేట్ చేస్తుంది అనమాట అమెరికా. మ్మ్. మ్మ్. కాబట్టి ఇటువంటి కీలకమైనటువంటి అంశాలన్నీ ఇవాళ ఇరాన్ని కొట్టేస్తే గల్ఫ్ మొత్తం తన చేతిలో ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో ఇరాన్ స్ట్రగుల్ పడుతుంది. ఓకే. ఇరాన్ కనుక సరెండర్ అయితే గల్ఫ్ మొత్తం అమెరికా చేతుల్లోనే ఉంటుంది. తనే అటువైపు 2 వైపుల స్థావరాలు పెట్టి, సైనిక స్థావరాలు పెట్టి కంట్రోల్ చేస్తుంది. మ్మ్. తర్వాత ఇంకో మాట కూడా ఉండే, హర్ముజ్ జలసంధిని మేమే నియంత్రిస్తాం, మేమే నడుపుతాం అని కూడా అన్నాడు. ఓకే. అంటే అమెరికన్ ఇంపీరియలిజంలో ట్రంప్ ఒక పావు మాత్రమే. ఏ అధ్యక్షుడు వచ్చినా ఇదే వైఖరి ఉంటుంది, ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే వైఖరి ఉంటుంది. కాకపోతే కాస్త ట్రంప్ అగ్రెసివ్ కాబట్టి మనకు త్వరగా విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి వరల్డ్ ట్రేడ్ని, తర్వాత వరల్డ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని, వరల్డ్ ఎకానమీస్ని తను చెప్పినట్టు నడిచేటట్లుగా చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే ఈ దాడులన్నీ.
గతంలో పనామా ద్వారా పోయేటువంటి మా నౌకలకు ఆలస్యం అవుతుంది కాబట్టి పనామాని మేము స్వాధీనం చేసుకుంటాం అన్నాడు. కాబట్టి ఈ విధంగా వరల్డ్ ట్రేడ్లో కీలక పాత్ర వహించేటువంటి సీ ట్రేడ్లో కీలక పాత్ర వహించేటువంటి అన్నిటినీ తమ చేతుల్లోకి తీసుకొచ్చి తను చెప్పినట్టుగా ఏదైనా నడవాలనేటువంటి పరిస్థితికి ఇవాళ దరిదాపు వరల్డ్ వైడ్గా దిగజారుతా ఉన్నాయి పరిస్థితులు. రైట్. దీని ఇవాళ ఇరాన్ ప్రతిఘటిస్తే రేపు మరొక దేశం ప్రతిఘటించాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ సార్. ఇది ఏమైనా ఇటువంటి అగ్రెసివ్నెస్ని ఏ దేశానికి అవసరమైతే ఆ దేశమే కొట్లాడితే కుదరదు. వరల్డ్ వైడ్గా ప్రపంచ దేశాలన్నీ ఒక ఏకీభావంతో ఇవాళ ఉన్నటువంటి అవన్నీ సహజ వనరులు, వాటిని సహజంగా ఉపయోగించుకునే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప అటువంటి సహజ వనరులని, న్యాచురల్ సోర్సెస్ని అమెరికా కంట్రోల్ పెట్టుకొని ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉంది. దరిదాపు మన దేశం 55% ట్రేడ్ చేస్తుంది, కానీ చైనాకు వచ్చేటువంటి ఆయిల్ దిగుమతులన్నీ 80% ఈ మలక్కా ద్వారా పోతాయి. సౌత్ చైనా సీ ద్వారా చైనాకు చేరుతాయి. సార్, ఇప్పుడు ఈ సౌత్ చైనా సీలో అంటే బీజింగ్ చేస్తున్నటువంటి ఈ ఆగడాలకు కూడా వాషింగ్టన్ చెక్ పెట్టినట్టే అనుకోవచ్చు అంటారా? బీజింగ్ ఆగడాలు దేని మీద ఆగడాలు చేస్తుంది అంటే ఈ మలక్కా దీనిపైన సంబంధించి ఇండోనేషియాతో బీజింగ్ అక్కడ భేదాభిప్రాయాలు లేవు. ఇండోనేషియా తోటి కానీ లేకపోతే మిగతా దాని చుట్టూ ఉన్నటువంటి దేశాలతోటి కానీ కాంట్రడిక్షన్ లేదు. మనకు ఇండియాకైతే దాని అవసరమే లేదు. ఇండియాకు చైనాకు మధ్య ట్రేడు త్రూ హిమాలయస్ వేస్ ఉన్నాయి. దరిదాపు $125 బిలియన్ ట్రేడ్ నడుస్తుంది. కాబట్టి మనం ఇద్దరి మధ్య ట్రేడ్ కోసం ఈ జలసంధి అవసరం లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనా మీద జపాన్ని గ్రిప్ చేయడానికి దీని మీద పెత్తనం కోసం అమెరికా ప్రయత్నం చేస్తూ ఉంది. తర్వాత మరొకటి ఏమిటంటే, ఇప్పుడు ఈ ముచ్చట్లో మరొకటి ఏంటంటే, ఏదో ఇండియాకు కొంత అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే ముఖద్వారంలో మన దీవులు ఉన్నాయి, సుమత్రా దీవులు ఉన్నాయి, అండమాన్ నికోబారు దీవులు ఉన్నాయి. కాబట్టి ఈ దీవుల గుండా పోవాలి కాబట్టి మనకు కూడా కొంత షేర్ అవుతుంది వచ్చే పెత్తనంలో అని ఒక అంచనా చెప్తా ఉన్నారు. కానీ అమెరికా నిర్వహణలోకి పోతే మన దీవులు కాదు, ఏ దీవులనైనా అదే కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏదేమైనా ఈ న్యాచురల్ రిసోర్సెస్ లేదా న్యాచురల్ అడ్వాంటేజెస్ ఉన్నటువంటి వాటిని ఒక దేశం పెత్తనం చేయటం అనేది కరెక్ట్ కాదు. రైట్. సత్యం గారు, డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకునిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. నాన్ అలైన్డ్ పాలసీని అనుసరిస్తూ ఉంటుంది. అయితే ఈసారి ఇప్పుడు అమెరికాతో చేతులు కలపడం వల్ల సౌత్ చైనా సీలో చైనా క్లైమ్స్ వల్ల ఉన్నటువంటి భయమే దీనికి కారణం అనుకోవచ్చు అంటారా? వీక్ కావటానికి భారతదేశమే కారణం. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ, యాసార్ అరాఫాత్ ఉన్నప్పుడు కానీ సోవియట్ యూనియన్ సపోర్ట్ తోటి నాన్ అలైన్డ్ మూవ్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. దరిదాపు అబవ్ 130 కంట్రీస్ ఒక ప్రపంచంలో ఒక పెద్ద ఫోర్స్గా ఉండేది. సోవియట్ యూనియన్ అమెరికా మధ్య ఉన్నటువంటి అంతరాలు లేదా దొంతరాలు వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి అలైన్డ్ మూవ్మెంట్ ఒక షాక్ అబ్జర్వర్గా పనిచేసేది. దీన్ని వదిలేసిన తర్వాత, నాయకత్వ పాత్రను వదిలేసిన తర్వాత, మనం ఇనిషియేషన్ వదిలేసిన తర్వాత ఏ దేశం దారి ఆ దేశం చూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడదు. ఇప్పుడు ఇరాన్ అదే పరిస్థితి, ఇండోనేషియా అదే పరిస్థితి, పాకిస్తాన్ అదే పరిస్థితి. మన దేశం కూడా ఫోన్ల ద్వారా రిక్వెస్ట్ చేసుకోవటం తప్ప ఒక అథారిటేటివ్గా మనం ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళనే ప్రఖ్యాత ఎకనామిస్టు ప్రభాత్ పట్నాయక్ అంటున్నాడు, ఇంత ఇనిషియేషన్ లేకుంటుండటం వల్ల ప్రపంచం మొత్తానికి నష్టం జరుగుతుంది, భారతదేశానికే కాదని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏ దేశానికి ఆ దేశం రెసిస్ట్ చేయాలంటే వాటికి ఆ శక్తి సరిపోవట్లేదు. కాబట్టి ఏ దేశానికి ఆ దేశమే సరెండరింగ్ పాలసీస్ అనుసరిస్తున్నాయి అమెరికాతోటి. కాబట్టి ఇండివిజువల్గా అగ్రిమెంట్ చేసుకోవటం, బ్లాక్స్ అనేటువంటి వాటిని బ్లాక్స్ ఉన్నటువంటి ఇంటిగ్రిటీ దెబ్బతీయటం, సార్క్ కానీ బ్రిక్స్ కానీ ఇటువంటి అన్నీ కూడా దెబ్బతీసేటువంటి పరిస్థితి వచ్చింది. ఏ దేశానికి ఆ దేశమే విడిపోయి వ్యవహరించడం, సెల్ఫ్ ఇంట్రెస్ట్ దానికి ఒక ప్రెస్టేజ్గా ఫీల్ కావటం, ఇవన్నీ రాంగ్ ట్రాక్లో నడుస్తున్నాయి. వరల్డ్ ఆర్డర్ చివరికి ఈఎన్ఓ నిర్వీర్యం కావటం,
ఇవన్నీ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని స్థితిలో పడిపోయింది. కాబట్టి ఇటువంటి దుస్థితి రావటం అనేది ఆనాడు హిట్లర్ ఎవరి మాట వినకుండా మనకెందుకులే అని చెప్పేసి అనుకుంటే అన్ని దేశాలు, చాలా దేశాల్లో సరెండర్ పాలసీస్ ఉండేవి. తూర్పు యూరప్ దేశాలన్నింటినీ ఒక్కొక్కటి కొట్టేసిన పోయి రష్యా మీదకి పోయేంత వరకు ఈ దేశాలన్నీ అవకాశవాదంగా వ్యవహరించినాయి. కేవలం రష్యా, సోవియట్ యూనియన్ మాత్రం ఎదురు తిరిగి తరిమేసిన తర్వాత హిట్లర్ ఆత్మహత్య చేసుకుంది. కాబట్టి ఎక్కడో దగ్గర ఎదిరించకపోతే ఇది ఈ వరల్డ్ ఆర్డర్ ఇట్టే నడుస్తుంది. కాబట్టి చివరికి అందరూ ఇసుకొచ్చి అందరూ చేయలేని పరిస్థితికి వచ్చేసరికి ఈ బ్లాక్స్ అన్ని విడిపోయి ఉంటున్నాయి. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా చేసే పనులన్నింటినీ సమిష్టి ప్రతిఘటన అవసరం తప్ప వన్ వే ద్వారా లేదా ఒక కంట్రీ ఇండివిజువల్గా రిసీవ్ చేయటం కష్టం అవుతుంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్లు ఆలోచించినప్పుడు మలక్కా మీద అమెరికా వచ్చి పెత్తనం చేయడానికి ప్రయత్నం చేయటం అనేది కరెక్ట్ కాదు. తర్వాత ఎందుకు కోరుకుంటుంది ఇది అని అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రిసోర్స్ కోసం కోరుకుంటుంది. ఇది ప్రధానంగా చైనాని దృష్టి పెట్టుకుంటుంది. ఏది అమెరికా భవిష్యత్తులో చైనా ఏదైతే అమెరికాకు డిసడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుందో వాటన్నిటిలో కూడా డిసడ్వాంటేజ్ జరగకుండా పరోక్షంగా చైనా నియంత్రించడానికి ప్రెజర్లో పెట్టడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఇవాళ రేర్ ఎర్త్ మెటీరియల్ చైనాలో నిల్వలు 90% ఉన్నాయి, 60% ఉన్నాయి, ప్రొడక్షన్ 90% ఉంది. అది ఆ మధ్య చైనా కొద్దిగా సప్లై తగ్గిస్తే పోయి వెంటనే ట్రంప్ బతిలాడొచ్చిండు. తర్వాత మోడీ కూడా పోయి షాంఘై పోయి చర్చలు జరిపి రేర్ ఎర్త్ మెటీరియల్ సప్లై చేయడానికి ఒప్పేసుకున్నారు. కానీ ఎందుకు అమెరికాకి ఇది అంటే అమెరికాలో ఈవీ వెహికల్స్, తర్వాత సెటిలైట్స్ అన్నీ ఎక్కడెక్కడ ఆగిపోతాయి. కాబట్టి ఏమంటుంది, గ్రీన్లాండ్లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటీరియల్స్ గ్రీన్లాండ్ ఉంది మాకు కావాలి, అట్లాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్లో ఇవి ఉన్నాయి మాకు కావాలి, ఇట్లా ఎక్కడ ఏది ఉంటే అది కావాలంటుండు. రేర్ ఎర్త్ మెటీరియల్ ఉంటే అవి కావాలంటుండు, జలసంధుల మీద పెత్తనం కావాలంటుండు. ఈ విధంగా కంట్రోల్ చేసి వరల్డ్లో ఎవరైనా ఆల్టర్నేటివ్ ఎదుగుతారా అని అనుకుంటే వాళ్ళని కంట్రోల్ చేయటానికి ఈ విధమైనటువంటి తర్వాత ఏదైనా అడ్వాంటేజ్ ఉందంటే దానికి డిసడ్వాంటేజ్ క్రియేట్ చేయటం. రష్యా పుతిన్ ఆధ్వర్యంలో స్ట్రాంగ్గా ఉంది. ఉక్రెయిన్ని నాటోలో చేర్చుకుంటానని ఉక్రెయిన్ తోటి యుద్ధం పెట్టి 4 ఏళ్ల నుంచి రష్యాని అందులో ఊపిరి మెసలు కూడా చేస్తున్నాడు. ఉక్రెయిన్కి ఆయుధాలు సప్లై చేస్తూ రష్యా ఇంతకాలం రెసిస్ట్ చేస్తుందని అనుకోలేదు. ట్రంప్ ఏడాది 2 ఏళ్ల చర్చలు జరుపుతాడు అనుకున్నారు. అట్లాగే ఇవాళ చిప్స్ మొత్తం కూడా తైవాన్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. అది చైనా చేతుల్లోకి పోతే అది చైనా వాస్తవానికి చైనాకే హక్కు ఉంది దాని మీద. బ్రిటిష్ స్వాతంత్రం వచ్చేటప్పుడు ఆ రైట్స్ ఇచ్చిపోయింది. ఇప్పుడు చైనాకు సపోర్ట్ చేసి తైవాన్కి సపోర్ట్ చేసి తైవాన్ చైనాలో కలవకుండా చాలా ప్రయత్నాలు చేస్తుండు. ఎందుకంటే తైవాన్ చైనా చేతిలో పోయింది కానీ చిప్స్ సప్లై మొత్తం చైనా చేతిలోకి పోతుంది. కాబట్టి అట్లా చైనాని కంట్రోల్ చేయడానికి, చిప్స్ తయారు కాకుండా ఉండటానికి తైవాన్ని కంట్రోల్ చేయటం, రష్యాని కంట్రోల్ చేయడానికి ఉక్రెయిన్ తయారు చేయటం, ఇటువంటివన్నీ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఏది ఇండిపెండెంట్గా వ్యవహరిస్తే, ఏది సావరెంటీ బిహేవియర్ ఉంటే ఆ దేశాన్నలా కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది. అది చిన్నదా పెద్దదా అనేటువంటిది లేదు. ఇవాళ నాటో దేశాలను కూడా ఆయన అనుకున్నట్టు యుద్ధంలో పాల్గొనకపోతే మీ సంగతి చూస్తున్నటువంటి స్థితికి కూడా వస్తున్నాడు. ఇది ఎందుకు చేస్తున్నాడు, ఈ పిక్చర్ అంతా అర్థం కావాలంటే వ్యూవర్స్కి ఒక్క మాట చెప్తా. అమెరికా తన పెత్తాన్ని కోల్పోతుంది. ఇవాళ డాలర్ అమెరికన్ ట్రెజరీ సెక్యూరిటీస్ ఇదివరకు 2017లో $18 ట్రిలియన్ ఇతర దేశాల దగ్గర దాచుకున్నాయి. ఇప్పుడు వచ్చేవరకల్లా అది $9 ట్రిలియన్ పడిపోయింది. అంటే అన్ని దేశాలు డాలర్లు వదులుకున్నాయి. అట్లాగే ఫారెన్ కరెన్సీలు రిజర్వ్లు 64% రిజర్వ్స్ ఫారెన్ కరెన్సీ డాలర్ల రూపంలో పెట్టుకున్నాయి. ఇప్పుడు 56% తగ్గినాయి. ఆల్టర్నేటివ్గా బంగారం రూపంలో పెట్టుకుంటారు, వాళ్ళ సొంత కరెన్సీ రూపంలో పెట్టుకుంటున్నారు. కాబట్టి అమెరికా పెత్తనం, డాలర్ పెత్తనం తగ్గితే వాళ్ళ గ్రిప్ పోతుందని చెప్పేసి అవి నిలబెట్టుకోవటానికి టారిఫ్లు, జలమార్గాన్ని చేయటం, ఎదురు తిరిగిన దేశాల మీద దాడులు చేయటం అని చేస్తున్నాడు. కాబట్టి ఈ ఆస్పెక్ట్లు ఆలోచించినప్పుడు కలిసి వ్యవహరించాలి తప్ప వ్యక్తిగతంగా వ్యవహరించేటువంటి పరిస్థితి లేదు. మళ్ళక్క కూడా ఈ సూత్రాలన్నీ వర్తిస్తాయి.
సరే, మలక్కా జలసంధికి ముఖద్వారం అయినటువంటి ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో భారత్ తన మిలిటరీ ప్రెజెన్స్ను పెంచుతూ ఉంది. అంటే ట్రంప్ ఆశించేటువంటి ఇండో పసిఫిక్ డామినెన్స్లో భారత్ హెల్పర్గా ఉంటుందంటారా, లేదంటే గేమ్ చేంజర్గా ఒక పివోట్గా మిగిలిపోతుందంటారా? కాదు, యూజ్ చేసుకుంటాడు. ఇవాళ ఇవాళ గల్ఫ్లో ఇరాన్ కంట్రోల్ చేయడానికి లేదా గల్ఫ్ని కంట్రోల్ చేయడానికి ఇజ్రాయెల్ని ఎట్లా ఉపయోగించుకుంటుండో అట్లా ఇరాన్కి ఇప్పుడు అమెరికాకు గల్ఫ్ దేశాలకు మధ్య దాదాపు వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది. 15-20 వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం నుంచి టార్గెట్ రీచ్ కాబట్టి గల్ఫ్ దేశాలన్నింటినీ బెదిరించి వాళ్ళ దేశాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకోరు. అందుకే ఇరాన్ ఆ స్థావరాల మీద దాడి చేసింది. ఇజ్రాయెల్ అనేది పర్మనెంట్ సోర్స్. అట్లాగే రేపు అండమాన్లో కూడా ఇండియాని వాడుకుంటాడు. మిగతా దేశాలు తూర్పు ఏషియాని కంట్రోల్ చేయడానికి ఆ విధంగా వాడుకుంటాడు. మన దీవులు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ దీవుల మధ్య నుంచి ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి దీంతో మనకు కూడా పాత్ర వస్తుందని మన వాళ్ళు మన వల్ల మురిపోం. అది ఏ మేరకు మన వాళ్ళని ఎలో చేస్తాడు? అప్పుడు ఇప్పుడు ఒక ఇంపీరియలిజంలో ఎవరైనా పాత్రదారులే. ట్రంప్ కొంచెం అగ్రెసివ్ పాత్రధారి. ఏ అధ్యక్షుడున్నా ఇవే పాలసీలు అమలు చేస్తారు. రెండిట్లలో ఏ పార్టీ వచ్చినా, డెమోక్రటిక్ వచ్చినా, రిపబ్లిక్ వచ్చినా గత 50 ఏళ్ళుగా ఈ వరల్డ్ ఆర్డర్లో తన నెంబర్ 1 పొజిషన్ కాపాడుకోవడానికి ఇటువంటివన్నీ యూజ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి అటువంటి ఏదో ఎక్స్పెక్ట్ చేసి అమెరికాని ఇష్టానుసారం వదిలేస్తే ఈ పరిస్థితులు ఎదురవుతాయి. అట్లని ప్రతిఘటించడానికి బ్లాక్స్ లేవు. ఇది ఎదుర్కొంటే ఇది వరల్డ్ క్రైసిస్. ఎస్ సార్. ఇప్పుడు క్వాడ్ కూటమిలో భాగంగా అమెరికా, భారత్ కలిసి ఇటు మలక్కాలో సబ్సర్ఫేస్ మానిటరింగ్ చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి సార్. అంటే ఇది ఎందుకంటారు? చైనా సబ్మరైన్ మూవ్మెంట్స్ను కంట్రోల్ చేయడానికి అని అంటారా కలిసింది? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు క్వాడ్లో జపాన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, ఇండియా ఉంది, అమెరికా ఉంది. ఈ 4 దేశాలు కలిసి, అంటే ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, అమెరికా, ఈ 4 దేశాలు కలిసి క్వాడ్గా ఏర్పడి చైనా తూర్పు సౌత్ సీలో చైనా యొక్క మూమెంట్ లేకుండా ఉండటానికే క్వాడ్ ఏర్పడింది. ఇప్పుడు మలక్కాని కూడా కంట్రోల్లో తీసుకుంటే చైనాని ఇంకా మరింతగా కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే. ఇది బహుశా ఇట్లా కార్నర్ చేసుకుంటూ పోతుంటే చైనాని కానీ, రష్యాని కానీ, ఇతర దేశాలని ఇండిపెండెంట్గా వ్యవహరించేటువంటి దేశాలని, చైనాని కానీ లేదా పాకిస్తాన్ తోటి వైరుధ్యం వస్తే ఇండియాని కానీ, ఒక్కొక్క దేశం ఒక్కొక్క వంతు ఒక్కొక్కసారి వస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా దాని టార్గెట్ మాత్రం ఫైనల్ టార్గెట్ నేను గత నెల రోజులుగా మన ఛానల్లో చెప్పుకుంటూ వస్తున్నా. ఏది కేవలం ఇరాన్ని మీద దాడి చేసేది గల్ఫ్ కోసమే కాదు, గల్ఫ్ కంట్రోల్ ఉంటే ఇండియాతో సహా చైనా, ఇండియా, జపాన్, దానికి ఉండేటువంటి అన్ని ఏషియన్ దేశాలు దాని కంట్రోల్లోకి వస్తాయి పరోక్షంగా. ఆ ప్లాన్ కూడా ఉందని చెప్పుకుంటూ మనం అనుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మూడు పాయలుగా వచ్చేటువంటి సీ ట్రేడ్ ఒక్క పాయ ద్వారా మలక్కా ద్వారా బయటికి వెళ్ళాలి తూర్పు ఆసియాకు. అందుకని దాన్ని కంట్రోల్లో పెట్టేస్తే అసలు తూర్పు ఆసియా ట్రేడ్ మొత్తం కంట్రోల్ ఉంటుంది. ఇది అమెరికా వ్యూహం. అందుకని ఈ 3 దేశాలని తను మిత్రులుగా ఉంచుకొని దాని మీద కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కౌంటర్గా చైనా ఏం చేస్తుంది, ఇండియా ఏం చేస్తుంది అనేది రోజులు గడుస్తుంటే కానీ నిజం బయటికి రాదు. ఓకే. ఇప్పుడు నాటో తనను రక్షించడానికి అమెరికా నిధులను వాడుకుంటుంది, కానీ అమెరికాకు అవసరమైనప్పుడు మాత్రం ఎప్పుడూ అండగా నిలబడట్లేదని ట్రంప్ ఒక వ్యాఖ్య చేశాడు సార్. అంటే ఆసియాలో ఉన్నటువంటి జలసంధుల విషయంలో నాటో సహాయం లేకుండానే ట్రంప్ ఒంటరి పోరాటం చేయగలరంటారా? అమెరికా ఇప్పుడు ఉన్నటువంటి ఈ నాటో దేశాలు ఆర్థికంగా బలహీనమైన దేశాలు. ఇప్పుడు ఆ నాటో దేశం అంటే ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ కానీ, మిగతా దేశాలన్నిటికీ $2 ట్రిలియన్, $3 ట్రిలియన్, ఒక జర్మనీ $4 ట్రిలియన్, జపాన్ $5 ట్రిలియన్, మిగతా అన్ని దేశాలు $1 ట్రిలియన్ ఎకానమీస్. చిన్న దేశాలు, డెవలప్డ్ కంట్రీస్, కానీ చిన్న దేశాలు సైజులో, వాల్యూమ్ ఆఫ్ జీడిపి కూడా తక్కువ. కాబట్టి అన్ని దేశాలకు ఉన్నటువంటి ఆర్థిక శక్తి పెద్ద శక్తి కాదు. కానీ మార్కెట్ విషయంలో పెద్ద మార్కెట్, కొనుగోలు శక్తి ఎక్కువ ఉంది. కాబట్టి నాటోలో సభ్యులుగా ఉండి అది ఏర్పడ్డది వార్సాకు వ్యతిరేకంగా. తూర్పు యూరప్ దేశాలన్నీ సోషలిస్ట్ బ్యాక్స్గా హిట్లర్ ఆత్మహత్య తర్వాత 1945 తర్వాత, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత తూర్పు యూరప్ దేశాలన్నీ కూటమిగా ఏర్పడ్డాయి. అవి వార్సా.
వార్సాకు వ్యతిరేకంగా నాటో అవసరమైంది. ఇప్పుడు వార్సా లేదు, ఆడ కమ్యూనిస్ట్ దేశం లేదు. ఇప్పుడున్న రష్యా కూడా కమ్యూనిస్ట్ దేశం కాదు. ఎస్. కాబట్టి నాటో అవసరమే లేదు. ఆ అవసరం లేనప్పుడు సహజంగా యూరోప్ దేశాలు కూడా కాస్త నిర్లిప్తత ఉంటాయి. తర్వాత రెండవది, ఒకవేళ అమెరికా చెప్పినట్టు ఇంటే ఈ యూరోప్ దేశాలు దాని మీద రష్యా అటాక్ చేస్తే అమెరికా కాపాడలేదు. ఇప్పుడు గల్ఫ్ దేశాల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీసిందిగా ఇరాన్. కరెక్ట్. గల్ఫ్ దేశాలు ఆ 8-9 దేశాలు ఏమనుకున్నాయంటే అమెరికా స్థావరంలో ఉన్నంత కాలం ఇరాన్ మమ్మల్ని ఏం చేయలేదు అనుకుంది. కానీ ఇప్పుడు షేక్ అవుతున్నాయి, అమెరికా కాపాడలేకపోయింది. కరెక్ట్. అందుకని ఈ పరిస్థితుల్లో మనం ఎక్కడైనా వరల్డ్ ఆర్డర్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అది ఇవాళ అమెరికా కావచ్చు, రేపు చైనా కావచ్చు, అది మిగతా దేశాలన్నిటికీ సంకటంగా మారుతుంది. రైట్. కాబట్టి వరల్డ్ ఆర్డర్ని కానీ లేదా సావరెంటీస్ కానీ లేదా యుఎన్ఓ ప్రిన్సిపల్ చార్టర్ కానీ వీటన్నిటిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కరెక్ట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్. ఇది వాళ్ళ